బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్ తీసి పెట్టాం, వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు, లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో. కానీ జ్యోతిష్యులు అనేవాళ్ళు అందరూ కాదు కదా. క్రిస్టియన్లల్లో అటువంటి, క్రైస్తవులలో అటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా నేను ఆ మాట అయితే చెప్పగలను, చెప్పి నన్ను సాల్యూట్ కొడతా. కానీ అల్లూరి కూడా నరకానికి వెళ్తారు అనే నాన్ సెన్స్ బుక్ నాకెందుకే? వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పే నాన్ సెన్స్ బుక్ బైబిల్ నాకంటే ఈ భూమికి అక్కర్లేదు, రాసుకో. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి నమ్మితే నువ్వు నమ్మాలా? ముందుగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు హీరో. 600 సంవత్సరాల సమస్య తీర్చినవారు. వాల్మీకి ఎవరు? ఎస్టీ కదా. వ్యాసుడు ఎవరు? వ్యాసుడే కులమందు వాసిగా జనించే, విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ. నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఓ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ముందుగా వాళ్ళను ఇన్వైట్ చేద్దాం. పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకు అని అంటే పరిచయమే అక్కర్లేని పేరు అనమాట. వెల్కమ్ టు కేఆర్ టీవీ అండి. రాధామనోహర్. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది? కుశలం. మీరు చేస్తున్న పని ఎలా ఉంది? అద్భుతంగా. మీరు అనుకుంది అంతా జరుగుతుందా? ఎవరికి ఏది అందాలో అందుతుంది, జరుగుతుంది, అవేర్నెస్ వస్తుంది. మన దేశ ధర్మాల పట్ల ఎలా స్పందించాలో అలా స్పందించే వాళ్ళు పెరిగారు. కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతున్నారు, కొన్ని విషయాల్లో రియాక్ట్ అవుతున్నారు. మీకేమన్నా చేదు అనుభవాలు, చేదు ఎదురు దెబ్బలు ఏమన్నా ఎదురు చూస్తున్నారా? మీరు తాకిన ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా? పాపం ఎవరైతే వారి వ్యాపారం దెబ్బతింటుందని భయపడుతున్నారో వారు నా మీద పగతో, కొంత సెగతో వారు వారి ఆక్రోశాన్ని వారి అక్షరాల రూపంలో వాట్సాప్లో కానీ లేకపోతే వీడియోలు చేసి కానీ అలా వెళ్ళగక్కుతూ ఉన్నారు. కానీ మనకి చాలా కాలం నుంచి మనకున్న ఈ విషయం తెలుసు కాబట్టి నేను ఎప్పుడు చెప్పే విషయమే. వాళ్ళు అలా మాట్లాడినప్పటికీ సత్యదూరమైనటువంటి మాటలు కాబట్టి ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బాక్స్, రాధామనోహర్ రాక్స్. మీకు మీరే ప్రశంసించుకుంటారా? కాదుగా, ప్రాక్టికల్గా ఉన్నానని చెప్తున్నా. ప్రశంస కాదు, అది ప్రాక్టికల్. ఇప్పుడు వాళ్ళు మొరిగితే నేను తగ్గితే ఇక నేను యాక్సెప్ట్ చేసినట్టు కదా, అబద్ధం కదా. ఇప్పుడు నన్ను వాళ్ళు ఏదో ట్రోల్ చేయడం కావచ్చు, దుర్భాషలాడడం కావచ్చు, మరొకటి కావచ్చు, నేను వ్యతిరేకించే విషయాన్ని అలా వ్యతిరేకిస్తూనే ఉన్నాను. అదే స్టాండ్. వాళ్ళు పాపం ఫ్రస్ట్రేషన్ వల్ల నన్ను దోషం చేస్తూ వాట్సాప్లోనో ఇంకోటో వాళ్ళ కక్షది, వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై వాళ్ళు అలా అవుతున్నారు. రైట్. అంటే ఈ కామెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకుంటారా? అది మీరే పెడతారా? మీ నేను కొన్ని పెడుతుంటా, అందులో బాగున్నవి కొన్ని తెలియాలి కదా, అందుకని పెడుతుంటా. మీకు నచ్చేవి, మిమ్మల్ని మెచ్చుకున్నవి మాత్రమే పెడుతుంటారు. కాదు, తిట్ని కూడా ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం తెలియాలంటే అవి కూడా. ఇప్పుడు ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నమస్తే అండి అన్న, అసలు నా మాటే వినలేదు, మొదలెట్టేశాడు. నేను అంత ఇంకా మరి దాన్ని మనం ఏం ఆపలేము, తీసి పెట్టాను వాళ్ళ భాష ఎలా ఉంటుంది అని. యూట్యూబ్లోనే పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ ఏముంది? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నలు అన్నీ కూడా మిమ్మల్ని అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు అంటే అడుగుతా. అడిగండి. లేదు వద్దు క్రాంతి అని అంటే ఏం లేదు, అడగమంటారు. డీమార్ట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, అలాంటి నా దగ్గర మీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, అడిగాను. గతంలో రాధామనోహర్ గారిని మేము గడ్డంతో, ఒత్తైన జుట్టుతో చూసేవాళ్ళం. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అప్పుడు దీక్షలో ఉన్నాను నాన్న క్రాంతి. నేను ప్రారంభం నుంచి ఇలాగే ఉన్నా. కొంతకాలం కొన్నాళ్ళ పాటు నేను దీక్షలో ఉన్నాను, అందువల్ల అప్పుడు చేయలేదు అంతే. ఇప్పుడు నేను 97 వెన్ ఐ జాయిన్ ఇస్కాన్, ఫ్రమ్ ద బిగినింగ్ 27 years నుంచి ఇలాగే ఉన్నా. రైట్, ఓకే. ఇప్పుడు మీ మెడలో పంచశీల అంటారు, దాన్ని ఏమంటారు? పవిత్రమాల. పవిత్రం, స్వామివారికి పవిత్రోత్సవాలు చేస్తారు సంవత్సరంలో ఒకసారి, అప్పుడు వేస్తారు. తప్పకుండా వేసుకోవాలా? అది ఎట్లా?
భగవంతుడికి అలంకరించింది కాబట్టి ఆయన స్పర్శ తగిలింది కాబట్టి మనం వేసుకుంటాం అంతే. మీకు ఏమైనా మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా? నేనే కొన్ని తీయాలనుకుంటున్నాను. మీరే మూవీస్ తీయాలనుకుంటున్నారు? తగిన ఎటువంటి మూవీస్? మ్యాక్సిమం దేశ ధర్మాల గురించి, క్రైస్తవులకు వ్యతిరేకంగా కాదు, దేశానికి సపోర్ట్గా. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండదు. ఇప్పుడు జెండాకి శాల్యూట్ చేయాలి ప్రతి ఒక్క, ఇందాకే చెప్పాను వేరే ఇంటర్వ్యూలో, అందరూ ప్రధానమంత్రికి మెయిల్ పంపండి అని చెప్పాను. ఏ విషయం? ప్రతి చర్చ్, ప్రతి మసీదు, ప్రతి గుడి, ప్రతి బడి ఖచ్చితంగా ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మార్నింగ్ జెండా ఎగరేసి శాల్యూట్ చేసి వందే మాత్రం చెప్పాలి. ప్రతి ఈవినింగు జనగణమన చెప్పాలి. ఇది మంచి పద్ధతా కాదా? నేను ప్రతి మసీదు అని ఆగలేదుగా, ప్రతి బడి గుడి చర్చని చెప్పాను. మేక్ ఇట్ మ్యాండేటరీ. ఇది మంచిదే కదా? మంచిదే. ఒక కామెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ. సినిమా హాల్లో జనగణమన పెట్టారా, వందే మాత్రం పెట్టారా? అప్పుడు పెట్టారు కదా. పెడితే కొంతమంది కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. మన దురదృష్టం వాళ్ళు ఐచ్ఛికం అన్నారు. 52 సెకండ్లు నిలబడ్డాము. ఐచ్ఛికం ఏమిటండి నాకు అర్థం కాదు. 52 సెకండ్స్ నువ్వు నిలబడి దేశాన్ని గౌరవించలేవా? దాన్ని మ్యాండేటరీ చేయక్కర్లేదా? ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడ జవాన్ కనబడినా, ఎక్కడ రైతు కనబడినా శాల్యూట్ చేయాలి. అప్పుడు తెలుస్తుంది విలువ. మనం ఎలా సేఫ్గా ఉన్నామంటే కారణం ఎవరు? వాళ్ళిద్దరేగా. ఇలాంటివి మ్యాండేటరీ చేయాలి. ఇందులో మాకు వ్యతిరేకం అది ఎలా అవుతుంది చెప్పండి? జెండాకి శాల్యూట్ చెయ్యను అనేటువంటి మతాలు ఇక్కడ అవసరమా? ఎవరన్నారు అట్లా జెండాకి సల్యూట్ చేయడం అని చెప్పేసి? దేవుడా, నీకు తెలియక అడగలేదు కానీ మనకి ఎన్ని వీడియోలు ఉన్నాయి. షబ్బీర్ అలీ తెలుసా మీకు? ఇంతకుముందు ఇక్కడ మంత్రిగా చేశాడు. ఇప్పుడు కూడానా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు అలా బోల్డ్ అంటే ఒక శాంపిల్ చెప్పా. బోల్డ్ అని వీడియోలు మనం చూస్తాం, శాల్యూట్ చేయరు. ఓకే, ఒక శాంపిల్ చెప్పాను. మొన్న పోయిన ఆగస్టు 15 ధర్మపురి తమిళనాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్ నేను చేయనంది, నో జెండా వందనం. ఎందుకు? మా దేవుడు ఒప్పుకోడు. ఏంటి? దేశాన్ని గౌరవించలేని దేవుళ్ళు మనకు అవసరమా సార్? రామచంద్రమూర్తి రామాయణంలో అన్నయ్య లంక బాగుంది, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. అంటే స్వామివారు ఏమన్నారు? అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంకాపట్నం కాంచనమయమైనప్పటికీ, బంగారంతో చేసినప్పటికీ దీన్ని చూసి మనం ఎటువంటి ఆశపడకూడదు. ఎందుకంటే మనని కన్న తల్లి మాతృమూర్తి, అట్లే మనం నివసించే మాతృభూమి, ఇవి రెండు స్వర్గం కంటే గొప్పవి. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ రామాయణ్. ఇది కదా. ఇలాంటివి ఏమీ అక్కడ ఉండవు కదా. దోచుకో, దాచుకో, కబ్జా చేయి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి చరిత్ర. అంటే పవిత్రంగా ఉండి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులు లేరంటారా క్రైస్తవులలో? సార్, అబ్దుల్ కలాంని హిందువులు ఇళ్లలో పెట్టుకున్నట్టు ఎంతమంది ముస్లింల ఇళ్లలో పెట్టుకుంటారు చెప్పండి? అబ్దుల్ కలాం మనం ఎలా చూస్తున్నాం? యాజ్ ముస్లిం ఆర్ యాజ్ ఎ గ్రేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్? చెప్పండి. అంతే అంతే. మనకు కావాలి, మనకు అబ్దుల్ కలాం కావాలి, అబూ సలేం కాదు. మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి, బిన్ లాడెన్ కాదు. దట్స్ ఇట్. మనకి క్వాలిటీస్ కావాలి సార్, క్యాస్ట్ కాదు, లేకపోతే రిలీజియన్ కాదు. ఏమంటే ఇప్పుడు అబ్రహం లింకన్ గురించి గొప్పగా చెప్తున్నాం మనం. మన దేశం కాదుగా. వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు ఆ మీటింగ్లో బాగా బలిసినోడు ఒకడు, నువ్వు బాగా బూట్లు కొడతావంటగా, నా బూట్ పాడైంది కుట్టు అని యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఆయన కొత్తలో ఆయనకి బూట్ తీసి పైన పెట్టాడు. మామూలుగా ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈగోతో లోపల వేయించడం ఏదో చేద్దుడేమో. ఆయన ఆ బూట్ తీసుకుని రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకోండి, మా నాన్నగారు నాకు బాగా నేర్పించారు, దీన్ని కుట్టి సరిచేసి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు అబ్రహం లింకన్ మనకు సంబంధం లేనివాడు అంటలేదు. మనం లెర్న్ ఫ్రమ్ ఎవరీ వన్. ఇది వేదం చెప్పింది. ఏదో మన జాతి వాడో, మన భాష వాడో, మన దేశం వాడు, మన ప్రాంతం వాడు, ఆ పక్షపాతం మనకు లేదండి. అలా ఉంటే సర్వేజన అది చెప్పలేంగా మనం.
మనం ఒక్కనే చెప్తాం ఈ మాట. ఇంకోళ్ళు చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ హిందూ, మీరు అబ్బాయి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చెప్పగలం ఏమని, నేను నమ్మే దైవాన్ని అందరూ నమ్మక్కర్లేదు, నేను పిలిచినట్టే దైవాన్ని అందరూ పిలవక్కర్లేదు అని చెప్పగలం. ఓసారి అని చెప్పను మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. చెప్తారా? అవుద్దా? ఓసారి ఎవరినైనా ఇంటర్వ్యూ పిలిచి చెప్పించు ఏ పాస్టర్నో. మీకు పాస్టర్లకు అంటే ఇక కంటిన్యూస్గా ఒక డైలీ సీరియల్ లాగా ఒక వార్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. ఏం కారణం అది? భలే క్రాంతి. ఏంటి అంటే మనం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరే ఉన్నారండి, మనమే ఉన్నాం, వీళ్ళ ఇంట్లో గెస్ట్ మనం. చైర్ బాగుంది కదా, అది నువ్వు కూర్చున్న సీటు చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మీ తమ్ముడు దేన్ని పట్టుకుపోతా అంటే అదే రెడిక్లెస్సా కదా? మండుద్దా మండదా? మండాలా వద్దా? మండాలి. మండితేనే ఇంటి ఓనరు, అంతే కదండి. అంతే. అలా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? బ్రిటిషు వాళ్ళ దగ్గర నుంచి. ఎంతమంది చనిపోతే? రికార్డెడ్ 6 లక్షల మంది. రికార్డు లేకుండా ఇంకెంతమందో మనకి తెలిసిన పేర్లు 10, 20, 50, 100. అంతే. ఓ అల్లూరి, ఓ భగత్ సింగ్, ఓ ఉద్దమ్ సింగ్, ఓ ఆజాద్ చంద్రశేఖరు. ఇప్పుడు ఈ డైలీ సీరియల్లో ఎందుకు వస్తుందంటే ఇంత గొప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటాడు పాస్టర్ గాడు. గాడ్ అని జీవుడు కాదు, నన్ను జీయుడియు గాడు. ఆ దేశ వ్యతిరేక ఎవరైనా జీవోడి అంటారా ఏంటి? పోనీ పేరు కూడా చెప్తా. ఈ దేశాన్ని మాకు మొక్క చేసి ఇచ్చేయండి అన్నాడు. వాడి పేరు ఉపేంద్ర. వాడి పేరు అంటే ఉపేంద్ర అంటే ఎక్కడ ఉందండి? బైబిల్లో లేదు కదా. ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం, వామనుడు. అంటే మనకు పుట్టినోడేగా. మరి వాడు దేశం మొక్కలు చెయ్యాలి అని అనేంత దిక్కుమాలిన ఆలోచన వాడికి ఎలా పుట్టింది? బైబిల్ ఫాలో అవ్వబట్టే కదా. బైబిల్ చదివేలేదు. బైబిల్ జనాన్ని విడగొడుతుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది. అందుకని మేము వ్యతిరేకిస్తాం. ఓకే. కాకపోతే బైబిల్ బోధించేటటువంటి వ్యక్తులందరూ, పాస్టర్లందరూ, చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. మంచి పాయింట్ అడిగా ఉన్నాను. ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ అయిపోయిద్ది కానీ ఓకే. నేను నీకు తర్వాత ఒక PDF పంపిస్తా. నీకు దమ్ముంటే, వాళ్ళకు కాదు, నీకు దమ్ముంటే దాన్ని చదివేసి, ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్ళే చదవలేదు కానీ, ఆడవాళ్ళు కాదు మగోళ్ళే చదవలేరు. ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ ఈజ్ పరిశుద్ధం, బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్ తీసి పెట్టాం, వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు, లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో. నేను చదవలేను, నువ్వు కూడా చదవలేవు, ఎందుకంటే మనం మనుషులం, భారతీయులం కాబట్టి. నువ్వు కళ్ళతో చూడు, నువ్వు తర్వాత మాట్లాడు, ఆ తర్వాత పరిశుద్ధం మనం ఒప్పుకుందాం. ఇప్పుడు నువ్వు రామాయణంలో ఏదైనా పాయింట్లు నాకు ఇవ్వు, రోడ్డు మీద నడి రోడ్డు మీద చదువుతా. భగవద్గీతలో ఈ శ్లోకం చదవమంటే చదువుతా. వాళ్ళ బైబిల్లో నేను ఇచ్చే పాయింట్లు రోడ్డు మీద చదవమని. మేము చాలామంది మతం మారిపోవడం రెడీగా ఉన్నాం. మరి వాళ్ళు రోడ్డు మీదనే అంటే మత ప్రచారం చేస్తూ రోడ్డు మీదనే తిరుగుతూ వాళ్ళు ఒక సౌండ్ పెట్టి యథేచ్ఛగా ప్రచారం చేస్తారు. ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధం లేకపోతే వాళ్ళు రోడ్లెక్కి ప్రచారం చేయంత శక్తి వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది? పరిశుద్ధం అంటే మొత్తం పరిశుద్ధం అయి ఉండాలిగా. మేము అనేది అదే. ఇప్పుడు వాడిని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని చదవమని చెప్పండి పోనీ, మేమేం కాదంటలేగా. వాడి పరిశుద్ధం అన్నప్పుడు చదివేమని చెప్పండి. ఇప్పుడు మీ పక్కన రామాయణం ఉంది, ఆ పక్కన భగవద్గీత ఉంది, ఏ పేజీ అన్నా తీసి చదివేస్తాను ఇప్పుడే. నువ్వు సెలెక్ట్ చేసి ఇచ్చినా చదువుతా. మరి వాళ్ళ బుక్కులోదే వాళ్ళని చదివించు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్తున్నారు? ఫిక్స్డ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. చిప్ అంటారు తెలుసా? చిప్ ఒక బాక్సులో చిప్ పెడతారు, అది పాడిందే పాడద్ది, దాంట్లో రికార్డ్ అయిందే అంతే. సేమ్ వీళ్ళు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్, వీళ్ళు కూడా ఫిక్స్డ్. అతను వచ్చను, అతను చచ్చను, అతను మన కొరకై రక్తము కార్చెను. ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్ ఏంటి తెలుసా? వరల్డ్ వైడ్ జోక్. చెప్పండి. ఒక వ్యక్తికి వివాహమై అతనికి 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఒక కుమారుడు పుడితే అతను 20 ఏళ్ళు పెరిగిన తర్వాత ఊళ్ళో అప్పులన్నీ చేసేస్తాడు. ఇది ఊహించి తండ్రి ముందే
ఊళ్ళో వాళ్ళందరికీ అప్పు కట్టేస్తాడు. ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకేమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకు వివాహం అయ్యి నీకు కొడుకు పుట్టి 2024 2050 కల్లా వాడు నీ కొడుకు దొంగనా కొడుకు అయిపోయి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేసేసి నీకు చెడ్డ పేరు తెచ్చేస్తాడు అని ఊహించి నువ్వు ముందే అందరికీ ఏమంటే మా అబ్బాయి ఎలా పుడతాడు, పుట్టిన తర్వాత వాడు చెడిపోతాడు, అందరికీ అప్పులు చేస్తాడు, అందుకని ఊళ్ళో అందరికీ 10,000 20,000 డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను మనిషిని ఆమె హ్యూమన్ బీయింగ్, నేను చేయలేను ఆ పని. ఇప్పుడు ఇక్కడ కెమెరా తీస్తుండు కదా, ఈ పర్సన్ కూడా చేయలేరు. బహుశా మీరు దైవ స్వరూపులు కావచ్చు, మీలాంటి వాళ్ళు చేస్తారు కావచ్చు అనుకుంటాను. ఏం చేయొచ్చు? అడ్వాన్స్డ్గా ఉండి థింక్ చేయొచ్చేమో అని నా ఆలోచన. కాదు నాయన, ఈ పోలికి దేనికి పోల్చానో నీకు అర్థం కాలేదు కదా. బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అన్ననే చెప్పలేదు నేను. అదేంటి తెలుసా? అతను నీ కొరకై, నీ పాపం కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా. ఇప్పుడు నువ్వు పుట్టి తర్వాత పాపాలు చేస్తావు, అందుకని ముందే ఆయన చచ్చిపోయాడు. అది ఎలా సింక్ అవుతుంది? నువ్వు పుట్టకుండా ఉండు, వీడు పుట్టించడం ఎందుకు? నీ పేరేంటి? నా పేరు క్రాంతి. నిన్ను హూ ఆర్ యూ అంటే ఏమని చెప్తావు నాన్న? హ్యూమన్ బీయింగ్, అంతే కదా ఆన్సర్. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వెవరంటే నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్. రైట్. నేను అంటే సనాతన ధర్మం ప్రకారం అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్ళు పాపి అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కర్మ సిద్ధాంతం అని అంటారు. ఇంచుమించు రెండు ఒకటే కదా. చిచ్చి నాన్న, కర్మ సిద్ధాంతంలో పుణ్యం పాపం రెండు ఉన్నాయి నాన్న. నీకు చాయిస్ ఉంది. ఇప్పుడు అక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది, నువ్వు పూజ చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. నేను అసలు ఆ విగ్రహాన్ని పూజ చేయను, ఓం నమో నారాయణాయ మంత్రం ఒకటే చెప్తాను, లేదా మంత్రం కూడా చెప్పను, ఓం అని ఊరుకుంటాను. నీకు ఆప్షన్ ఉంది. అక్కడ ఆప్షన్ ఏం లేదు. నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి ఒక పాయింట్ చెప్తా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. మార్క్ 16:16. ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని, నేను నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, అల్లూరి నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, మీ తాత నమ్మలే, పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే. ఈ నమ్మని వాళ్ళంతా నరకానికి ఎంతెందుకు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడండి? ఓ 40-50 వేల పాటలు పాడి ఎన్ని హృదయాలని సంతోషపెట్టాడు ఆయన. ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది, పేరు లలిత. లలిత అంటే అమ్మవారి పేరు, అంటే మన వాళ్ళే. కానీ ఆ బైబిల్ ఎక్కడం వలన ఆవిడ ఆ టైంలో నేను, అమ్మ మీరు ఇలాగా మరి బాలుగారు చనిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అడిగా. మరి ఆయన మీ పార్టీ కాదు, ఎక్కడికి వెళ్తారని అడిగా. అంటే కొన్ని పాటలు మా ఆయన కూడా పాడాడు కదా, సో కాబట్టి వెయిటింగ్ హాల్లో ఉంటాడని చెప్పింది. చూసా, మేము కూడా అలాగే నోకున్నాం, వెయిటింగ్ హాల్లో ఉంటారట. ఏంటో ఈ లాజిక్ ఏమన్నా ఉందా? లాజిక్ ఏమన్నా ఉంటే పోనీ మనం కూడా జాయిన్ అయిపోతాం, అదే చెప్పేది నేను. సరే, ఈ క్రైస్తవులకు సంబంధించిన అంశాలు కొంచెం సేపు పక్కన పెడదాం. నేను మళ్ళీ పూర్తి వివరంగా గురువుగారు చెప్పే ప్రయత్నము, నేను అడిగే ప్రయత్నం కూడా చేస్తా. ఈ క్వశ్చన్లు క్రైస్తవులకు సంబంధించిన క్వశ్చన్లు నేను మళ్ళీ అడుగుతాను. హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నారు, చాలా మంచిగా చెప్తారు అన్నది మీరు నమ్ముతారా? ఎందుకు నమ్ముతాను? ప్రతి డాక్టరు పర్ఫెక్టా? ప్రతి యాక్టర్ పర్ఫెక్టా? కదా నాన్న, కదా కాదు కదా. కాదంట. ప్రతి మెకానిక్ పర్ఫెక్ట్ కాదు, అలాగే ప్రతి జ్యోతిష్కుడు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం ఎన్ని చూడలేదు, మొన్న ఏదో తెలంగాణ ఎలక్షన్లో ఎవరో సీఎం అవుతారని ఎవరో చెప్పేశారు, అవలేదు కదా కదా. కాబట్టి వాళ్ళ ఏమంటారు స్థాయి, అందులో పెర్ఫెక్షను. జ్యోతిష్యం అనేది గొప్పదే, కానీ జ్యోతిష్యులు అనేవాళ్ళు అందరూ కాదు కదా. దాని మీద నిష్ఠ శ్రద్ధ ఉన్నవాళ్ళు అవుతారు. నువ్వు ఇప్పుడు మంచి తమ్మునేలు వేస్తావేమో దీన్ని. రైట్. అయితే నేను ఉదయం మాట్లాడేటప్పుడు నేను ఇట్లా ఒక రీసెంట్గా ఇంటర్వ్యూ రిలీజ్ చేసినాం, కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఒక పర్సన్ది ఇంటర్వ్యూ చేసినాం. గురువు గారు, ఆయన కూడా జ్యోతిష పండితులు. వాళ్ళ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి ఇంకొక జ్యోతిష్యుడు కాల్ చేసి ఆయన చెప్పినటువంటి అంశాలు వింటే నేను షాక్ అయినా. జ్యోతిష్యం అనేది జస్ట్ ఎవరికి చెప్పేది కాదు, జస్ట్ అదొక నేర్చుకోవాలి,
అంతే, అంతకు మించి తనది తాను తెలుసుకోవడం కోసం తప్పించి అదొక మూలం తెలుసుకోవడానికి తప్పించి ఇతరులకు చెప్పడానికి కాదు. చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా డబ్బులు చేసుకుంటారు వాటితోటి అని అన్నారు. భయపెట్టి ఉమ్, నేను చెప్తున్నాను. భయపెట్టి, మానసికంగా ఉద్రేకాలకు గురి చేసి. జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు, ఉమ్, జ్యోతిష్యం కామెడీ కాదు, జ్యోతిష్యం రెమిడీ. ఉమ్, బెంగ పడకుండా ఉమ్. భరోసానివ్వడానికి జ్యోతిష్యం. ఓకే, వీళ్ళు జ్యోతిష్యం చెప్పిన తర్వాత అంటే దీని ఏమంటారంటే ఎక్స్ప్లాయిడ్ అంటామే. ఉమ్, అలా చాలా మంది చేయొచ్చు. ఆ. ఆ చేసేదంతా జ్యోతిష్యం కాదు. అంటే ఈ మానసికంగా ఉద్రేకాలకు గురి చేసి మానసికంగా వాళ్ళను కృంగదీసి వాళ్ళతోటి యజ్ఞాలు యాగాలు చేపించి మంచి జరుగుతుంది అని చెప్పే వాళ్ళను నమ్మొచ్చా నమ్మరాదా మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక వ్యక్తి కుర్రోడు 4.5 అడుగులు హైట్ ఉన్నాడండి. వాడికి బుల్లెట్ ఇవ్వచ్చు అంటారా? ఎందుకు ఇవ్వకూడదు? మీద వేసుకుంటాడు కాబట్టి. బుల్లెట్ తగిన హైట్ ఉన్నోడికి ఇస్తే వాడు నడుపుతాడు, లేకపోతే మీద వేసుకుంటాడు కదండి. అలాంటి వాడికి ఏ స్కూటీయో ఏ సైకిలో దానికి తగ్గ బండి ఇవ్వాలి, అంతే కదా. అలా వాడికి వాడి ఆర్థిక స్థితికి వాడితో సులభమైంది, వాడు చేయగలిగేది, లోకోపకారానికి పనికొచ్చేది సులభమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే సమస్యతో వచ్చావు ఓ జ్యోతిష్యుడి దగ్గరికి. నువ్వు రోజు ఒక 45 రోజులు ఒంటికాల మీద నిలబడి ఆదిత్య హృదయం చదువు. ఏం ఖర్చు అయింది నీకు? ఏం ఖర్చు అవుద్ది? ఏం కాదు, నీకు ఆరోగ్యం వస్తుంది, డి విటమిన్ వస్తుంది. ఇలా చెప్పచ్చు. ఇలా నువ్వు ఆరోగ్యంగా మెంటల్గా బాగుంటావు, ఫిజికల్గా బాగుంటావు. సూర్యుడు సంబంధించిన ఏదో హోమం చేశారనుకోండి, నువ్వు చేయగలిగే కెపాసిటీ ఉంటే నీతో చేయించవచ్చు, అది దోషం కాదు. ఇప్పుడు నీ మీద 1 లక్ష 2 లక్షలు పెట్టి నువ్వు అప్పులు చేసేసి తిప్పలు పడిపోతే అప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతి అంటే ఏమిటి అని అర్థం? వెలుగులోకి తీసుకెళ్ళేది. అంతే. వీడిని చీకట్లో తీసుకెళ్ళిపోతే ఇంక జ్యోతిష్యం ఎందుకు? ఫస్ట్ అంటే కొంతమంది, అందరు కాదు, అందరు జ్యోతిష్యులను కూడా నేను అనట్లేదు, మీ అట్లాంటి వాళ్ళతో చర్చిస్తే అసలు విషయం బయటపడుతుంది అన్నదే దీని ఉద్దేశం. అంతే. ఫస్ట్ జ్యోతిష్యం దగ్గర పోయిన తర్వాత ఫస్ట్ భయపెట్టాడు, చెప్తాడు, భరోసా ఇస్తాడు. ఫస్ట్ అన్ని మంచిగా చెప్పిన తర్వాత ఒక చిన్న మెలకువ పెడతాడు. నీకు ఈ ఇబ్బంది ఉన్నది, కామన్గా మనిషికి ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు. ఈ 3 సమస్యలను బేస్ చేసుకుని వాళ్ళు ఏదో ఒకటి ఫస్ట్ చెప్పేస్తారు. ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, అది టచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. హావభావాలు చూసి వచ్చిన వాళ్ళకి చెప్తాడు. చెప్పిన తర్వాత వెంటనే మన మీద బండేయడు. ఫస్ట్ గుడికి పోయిరా. అది జరిగిన తర్వాత వాని జాతకం నిజంగానే మంచిగా ఉండి వానికి ఏదైనా మంచి జరిగింది అనుకో, ఇక నమ్మేస్తాడు. ఇక ఈ గురువుగారు చెప్పడం వల్లనే నాకు మంచి జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ టైం పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీకు ఇది మంచి జరిగిందని మురిచిపోకండి, రానున్న ఈ గండాలు ఆ గండాలు అని చెప్పేసి అప్పుడు బాధలు స్టార్ట్ అవుతాయి. దీన్ని మీరు అంగీకరిస్తారు? అలా కాదు, ఇది కొందరి విషయంలో మీరు చెప్పింది అప్లై అవ్వచ్చు. మీకు ఇందాకే చెప్పాను, ఆల్ మెకానిక్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ ఆస్ట్రాలజిస్ట్ ఆర్ నాట్ కరెక్ట్. అందరూ పర్ఫెక్ట్ కాదు. కానీ ఒక్క ముక్కలో చెప్తాను, అందరికీ పనికొచ్చేది ఒక్క ముక్కే. త్యాగరాజస్వామి వారు చెప్పారు, పట్టాలి మనకి, మనం చదవం వినం, అందువలన ప్రమాదం ఇదంతా. గ్రహ బలమేమి రామానుగ్రహ బలముండగా. అదవుతుందా? రామానుగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు భగవన్నామం చేస్తే వస్తుంది, విశ్వాసం ఉంచితే వస్తుంది. ఎంతమందికి ఎన్ని ప్రాబ్లం ఏమండి. మనమే కానీ రామదాసు గారిలా 12 ఏళ్ళు జైల్లో పెడితే అసలు అన్నాళ్ళు ఉండవు, మతం మారిపోయి అప్పుడే కలిసిపోతాం. అవునా? 12 ఏళ్ళు. ఇంకా సాక్ష్యం గోల్కొండ, మామూలు యమయాతన పెట్టారు. రాముడు వస్తాడు ఎదురు చూశాడు, మధ్యలో ఎవడు బాబు సొమ్ము ఏవో కొన్ని పాటలు కూడా పాడేశాడు, మళ్ళీ అలా ఓపికతో ఉన్నాడు అని రాముడిని పొందాడు. అది కావాలి. భగవన్నామం చేయండి, మీకు రిజల్ట్ రాకపోతే అడగండి. ఓకే, మీరు ఎప్పుడన్నా జాతకం చూపించుకున్నారా? నేను దానికి వ్యతిరేకిని. అంటే జ్యోతిష్యం ఉందని నేను గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ మీకు చెప్పానుగా, నా పాలసీ త్యాగరాజస్వామి వారి పాలసీ, గ్రహబలమేమి రామానుగ్రహం ఉండగా. రైట్. దొంగ బాబాలు ఉన్నారు మన దేశంలో, దొంగ బాబాలు, క్లియర్ చెప్తున్నా, దొంగ బాబాలు ఉన్నారు. వారి పట్ల మీ అభిప్రాయం ఏంది?
సార్ మీరు ఆల్రెడీ దొంగ అన్నారు కదా సార్, దొంగడి పట్ల అభిప్రాయం ఉంటుంది సార్. మీరు డిక్లేర్ చేశారు దొంగోడని, ఇంకేంటి దొంగడి మీద అభిప్రాయం ఉంటుంది? దొంగోడు దొంగే. కానీ అంటే మీరు క్రైస్తవుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి మోసాల మీద కొంతమంది, అందరు క్రైస్తవులు కాదు, కొంతమంది చేస్తున్నటువంటి మోసాల మీద గొంతు చించుకొని మాట్లాడతారు. మీరు ఎక్కడైనా ఎవరు అడిగినా, ఏ ప్రదేశంలో అడిగినా ఎంతమంది ఉన్నారు. అదే కూడా హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది దొంగ బాబాజీలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడిగేయండి, ఎవరినన్నా అడిగేయండి. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను నాన్న, ఊరికి సరదాకి ఏదో ఎగ్జాంపుల్. ఓకే, మీ తమ్ముడు హాఫ్ బాటిల్, మా అన్నయ్య ఫుల్ బాటిల్ మందు కొట్టారు అనుకోండి, ఎవరు మంచోళ్ళు? ఏ ఆన్సర్ ఇస్తావు ఇప్పుడు? ఇద్దరు మంచోళ్ళు కదా అంతే కదా, సేమ్ ఆన్సర్, సేమ్ ఆన్సరు నీకు ఆ విషయంలో. కానీ మీరు రియాక్ట్ కాదు కదా పెద్దగా. నువ్వు చెప్పు, హిందువులనా? నువ్వు చెప్పు నాన్న. పోనీ నువ్వు తిరుమల విషయం చూసావా లేదా? నేను ఎలా రియాక్ట్ అవుతాను శాంపిల్ చెప్తున్నా. పోనీ యాదాద్రి విషయంలో నేను ఎలా రియాక్ట్ అయ్యాను? మనకి తరతం భేదాలు ఏం లేవు నాన్న. ఓపెన్ మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను, నాకు ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం. ప్రాంతాలు కాదు, పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు. దేన్ని వ్యతిరేకిస్తున్నాం? దేశ వ్యతిరేకం ఏదైతే అది వ్యతిరేకిస్తాం. జెండాకి శాల్యూట్ చేయను నేను ఎందుకు గౌరవించాలి? కానీ క్రైస్తవులలో అందరూ కూడా దేశం పట్ల గౌరవం లేకుండా, ధర్మం పట్ల గౌరవం లేకుండా ఉన్నారు అని అనుకుంటున్నాం మీరు అందరూ? మరి మీకు అర్థమైనా చెప్తాను. ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాత ఎవరైనా క్రైస్తవులు, ఎస్ అతని పేరేంటి, జైశాలి పిడి సుందర్రావు, జెండా గొడ్డ మొక్క అన్నాడు, త్రివర్ణ పతాకాన్ని ఏమన్నాడు, గుడ్డ మొక్క అన్నాడు. ఆ ముసలాయన అలా వాగకూడదు, తప్పు అని ఎవరన్నా ఖండించిన వీడియో ఉంటే నేను వాళ్ళకి నీకు కూడా సాల్యూట్ చేస్తాను. వాళ్ళకి ధైర్యాలు ఉండవు కదా, ఖండించాలని అందరికి ఉంటుంది. మురగాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ మురగలేదు కదా కొన్ని కుక్కలు. గొర్రెలను కుక్కలు చేసావు నువ్వు ఇప్పుడు. కర్మ కర్మ కాదు నాయన క్రాంతి, నువ్వు ఇది కరెక్ట్ అని సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు నీ గొంతులు వేసింది కదా, ఇది తప్పని కూడా చెయ్యి. ఇప్పుడు నా మాటలో నువ్వు విన్నావు కదా, అబ్దుల్ కలాంకి జై అన్నానా, అబూ సలీంకి నయ్యి అన్నానుగా వెంటనే. బిస్మిల్లా ఖాన్కి జై అన్నానా, బిల్లాడికి నయ్యి అన్నాను కదా. రెండూ చెప్పు, లేకపోతే ఏమి చెప్పకు. మాది పరిశుద్ధం అన్నావు, అన్నీ చెప్పు. వాడి తప్పని చెప్పు, దేశాన్ని వాడు ముప్పని చెప్పు, ఉపేంద్ర గాడికి వీపు వాయించాలని చెప్పు, దేశాన్ని మొక్కలు చేయడం ఏంట్రా అని చెప్పండి. ఆ ఖండన ఏదైనా ఉందో చూపించు. ఎన్ని చెప్పండి నేను. భారత మాతకి ఎంతమంది భర్తలు అన్నాడు ఒక ఆయన, అతనే దేశాన్ని మొక్కలు చేసామన్నాడు. ఇంకా వాడెవడో పాస్టర్, మేము ఈ దేశాన్ని భారతదేశంగా ఉండనివ్వం, పనికిమాల బైబిల్ దేశంగా చేసేస్తాం అన్నాడు ఆ వీడియోలో. మరి బైబిల్ పనికిమాల తీసుకెళ్తా, ఎంత దారుణం. ఇంటర్వ్యూలు ఇలా మాట్లాడతావు రాధామోహన్ దాస్ అని మీరు అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే. వాళ్ళు రోడ్డు మీద అందరి ముందు బైబిల్ మొత్తం చదివమని చెప్పండి, వాళ్ళ ఆడలతో చదివించమని చెప్పండి. ఈ ఆడల కాన్సెప్ట్ ఏంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మనం భూమిని ఏమంటాం? భూదేవి అంటాం. భూమాత, అమ్మ, ఆవుని గోమాత, పుస్తకాన్ని లక్ష్మి సరస్వతిదేవి, డబ్బులు లక్ష్మీదేవి, నీళ్లు గంగమ్మ, తులసి మొక్క అని తులసమ్మ, అన్నాన్ని అన్నపూర్ణ. ఇలా మనం తెల్లాలేస్తే మన భావన, జాతీయ భావన భారత్ మాత అంతా అమ్మ కాన్సెప్ట్లో ఉంటాం. మాతృదేవోభవ. ఎందుకు ఇదంతా? అమ్మ మనకు ముఖ్యం, అమ్మ లేకపోతే మనం లేవు. కానీ వాళ్ళకి వాడు పాస్టర్ ప్రసన్న కుమార్ ఉన్నాడు, ఎంత వెటకారంగా మాట్లాడాడంటే, అమ్మను మించి దైవం ఉన్నదా ఆ పాటనే వాడు వెటకారంగా పాడుతూ అమ్మట అమ్మ, మన పీస్ బాబు అంతకంటే గొప్ప అని ఏదో చెప్తున్నాడు సార్. పీస్ బాబు అంటే ఆలేష్ బాబు పీస్ చేసి వాళ్ళే చేశారు. పీస్ అంటే పీసా? చిచ్చే ఇంకో పీస్. ఇంకో పీస్ అంటే తెలియదేంటి? తెలుగులో పీస్ అంటే, ఇంగ్లీష్లో పీస్ అంటే శాంతి అని, పీస్ అంటే ఓ మొక్కని. ఇంకా అర్థం అవ్వాలని చెప్పాను అంతే. కాదండి ఇప్పుడు నాకు కృష్ణుని ఇష్టం అండి, నాకు కృష్ణుని ఇష్టం. దేశాన్ని ఎందుకు అవమానించాలి? దేశాన్ని ఎందుకు అవమానించాలి? సార్ నా కాన్సెప్ట్ అంటే ఒకటే ఏంది అని అంటే, ఓపెన్గా చెప్పేస్తున్నా. చెప్పి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన క్రైస్తవుడు. ఏమన్నాడు అని అంటే, ఇటువంటి సంభాషణ వచ్చినప్పుడల్లా దేశం పట్ల మాకు కూడా అపారమైన గౌరవం ఉంటుంది. ఉంటే నిరూపించేసుకోవడమే. ఒక్క నిమిషం, అపారమైన గౌరవం ఉంటుంది. దేశం పట్ల నిబద్ధతతో ఉంటాం, ధర్మం పట్ల నిబద్ధతతో ఉంటాం,
కాకపోతే ఎవరో ఓ పాస్టర్ ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో భక్తురాళ్ళు ఉంటారో వాళ్ళతో చేసిన రాసలీలను బయటకు తీస్తూ అందరు పాస్టర్ని అనడం కరెక్ట్ కాదు. లేకపోతే ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న వికృత కార్యకలాపాలను మా పైన అందరిపైన రుద్దడం కరెక్ట్ కాదు కదా. మొత్తం యేసునే తిడుతున్నారు ఇక్కడ, యేసునే అంటున్నారు ఇక్కడ అని తను వచ్చి నాకు పర్సనల్ ఒకసారి కాల్ చేసి చెప్పడం జరిగింది గతంలో. దానిపైన మీరు ఏమన్నారు? ఇప్పుడు మీ తమ్ముడు మందు కొట్టాడని నీకు ఆడు కంప్లైంట్ చేశాడు. మా తమ్ముడిని అంటావా నువ్వు అని వాడి మీద ఎగిరితే బాగుంటుందా? ఎదవ ఎందుకు తాగేవని వీడి మీద ఎగిరితే బాగుంటుంది అంటవా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు, న్యాయం చెప్పు, ధర్మం చెప్పు. ఎగ్జాంపుల్స్ బాగున్నాయి మీ దగ్గర. కాళిదాస్ తెలుసా నీకు? తెలుసు. ఆయనకు పేరుంది. నేను ఆయనకి నాకు కొండకిను గడ్డి పరక్కున్నంత అస్థిమశకాంతం ఉంది. అయినప్పటికీ ఆయన గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నాను. చెప్పండి. ఉపమా కాళిదాసస్య అన్నారు. అంటే ఉపమానం చెప్పడంలో కాళిదాస్ తోపు అంట. మరి చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం. అలాంటి ఇంకో తోపు తెలుగు వారికి వరం. వారు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు. వారి గురించి రవీంద్రనాథ్ ఠాకూర్ గారు చెప్పారట. ఉపమేయముల్లో కాళిదాస్ అంతటి వారు ఆదిభట్ల నారాయణ దాస్ గారిని. సో ఎగ్జాంపుల్ మరి అలాంటివి వింటూ ఉంటాం కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి తప్పు జరిగింది అని చెప్పినప్పుడు తప్పు చేసిన వాడిని ఖండించాలి, కానీ నువ్వు చెప్తావా అని వీడిని ఖండించడం ఎంత తప్పు అంటారు? ఇప్పుడు జెండాని గుడ్డముక్క అన్నాడండి, నువ్వు మళ్ళీ ఇప్పుడు గొర్రెల్ని కుక్కలను చేస్తే నేనేం పీకలేను. నువ్వు మళ్ళీ వెంటనే గొర్రెలను కుక్కలను చేసేసి వాళ్ళు మొరగలేరంటే నేనేం చెప్పాలి? అప్పుడు నీ దగ్గర కూడా మొరగకూడదు. యూ కమ్ టు ద పాయింట్. వాళ్ళు ఖండించలేరు కదా. కాబట్టి వాయుముడి, తమిళంలో వాయుముడి అంటే నీకు తెలుసు. ఇంకంతకంటే ఏం చెప్పను. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి బాధపడుతున్నారనుకో, ఆ బాధ ఏదో అక్కడ వ్యక్తం చేయి. వాడికి ఫోన్ చేసి, ఎరా నువ్వు దేశాన్ని ఎందుకు గౌరవించలే? నువ్వు ఇప్పుడు ప్రతి ఓడు మైక్ పెట్టో వీడియో పెట్టో ఇంటర్వ్యూ ఇచ్చో చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఫోన్ చేసి ఇప్పుడు ఆయన్ని ఆధైర్యం ఉండాలి కదా. ఇంకా అప్పుడు నీకు ఫోన్ చేయకూడదు, నాకే ఫోన్ చేయొద్దు. ఇంకా ఎందుకు? ఇక మీ తమ్ముడు చేసిన తప్పుని నీకెవడో చెప్తే వాడి మీద ఎగురుతున్నావు. మీ తమ్ముడికి చెప్పలేనోడు వాడి మీద ఎందుకు ఎగరాలి అసలు? అది నా పాయింట్. ఓకే, ఇంకెనీ క్వశ్చన్? 30 సంవత్సరాలు 32 ఏళ్ల క్రితం ఒక పాట ఒక్క లైనే నాకు గుర్తుండి మిగిలింది గుర్తు లేకపోతే, నిజామాబాద్లో ఒక అంధుడు ఆయనకి తెలుసని ఎవరో చెప్తే ఫోన్ చేసి రాసుకుని స్టూడియోలో రికార్డ్ చేశాం. అయితే ఆయన ఏమో లెంత్ అయిందని 4 చరణాలు చేశాడు. కానీ మిగిలిన 2 కూడా పాడేస్తాను, అనుమానం లేదు. ఎందుకంటే చాలా సాలిడ్ అది. అందులో శాంపిల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇంకేం చెప్పాలి? చాలదా? చాలదా? ఇది మాటలొద్దు, ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఈ భూమి హిందువులదే, ఇది హిందుస్థాన్, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళదే ఈ నేల అని చెప్పడానికి ఈ హైదరాబాదు పేరు ఎవరో హైదరా అనే ఆయన మీద పెట్టారని చెప్పారు. భాగవతి పేరు మీద భాగ్యనగర్ అన్నారని చెప్పారు. ఇప్పుడు అలహాబాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? దాని పేరేమిటి? ప్రయాగరాజ్. ఢిల్లీలో తుగ్లక్ వీధి ఎక్కడి నుంచి వచ్చింది? శివాజీ కొడుకు సంభాజీ పుట్టిన ప్లేసులో ఔరంగాబాద్ ఎలా వచ్చింది? ఇవన్నీ మార్చబడ్డాయి. అవునా? ఎవరో వచ్చి మార్చారు. ఏం మార్చారు? ఊళ్ళ పేర్లు మార్చారు, మతాలు మార్చారు, దేవాలయాల మీద మసీదులుగా వాటిని మార్చారు. మరి గంగా నది పేరు ఎందుకు మారలేదు? యమునా నది పేరు ఎందుకు మారలేదు? గోదావరి నది పేరు ఎందుకు మారలే? కుదరదు కాబట్టి. గోదావరి గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది. గంగ గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది. గంగ గురించి ఎందులో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం ఎవరికి ప్రామాణికం? రామాయణం ఎవరికి ప్రామాణికం? మరి బైబిల్ ఖురాన్లో ఆ నదుల పేర్లు ఎందుకు లేవు? ఈ దేశానికి సంబంధం లేదు కాబట్టి. ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులు ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారో వారి పూర్వీకులంతా ఇక్కడ వారే కాబట్టి భయం చేతో
లేకపోతే ఒక లోపం చేతో మతం మార్చబడ్డవారే. జ్ఞానానికి సంబంధించిన అయితే మారిన వాళ్ళు కాదు కదా. ఏం జ్ఞానం ఉంది చెప్పండి? ఏం జ్ఞానం ఉండి మనం మతం మారాలి చెప్పండి? మేము కూడా మారిపోతాం. ఏం జ్ఞానం ఉంది? నేను నమ్మే కృష్ణుని నువ్వు నమ్మకపోయినా పర్లేదు అన్నాను, అప్పుడు నీకు ఒత్తిడి ఏం లేదుగా. ఇప్పుడు నువ్వు ఏదో కాఫీ టీలు తాగుతారుగా మీరు, నువ్వు ఏదో బ్రాండ్ తాగుతావా, ఆయన ఏదో బ్రాండ్ తాగుతాడు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏంది ఆ బ్రాండ్ తాగితే బాగుండదు రేపటి నుంచి అంటే వాడికి ఒత్తిడి పెరుగుద్దిగా. అసలు వాడే బ్రాండ్ వాడాను నీ పెత్తనం ఏందిరా? అలా ప్లీజ్ దేవుణ్ణి నమ్మాలో వద్దో, ఎవరిని నమ్మాలో, ఏ పేరుతో పిలవాలో నాకు చాయిస్ లేదా? నువ్వు చెప్పిందే వినాలా నేను? మతోన్మాదం అంటే అదే కదా. నువ్వు నమ్మింది నేను నమ్మాలి, నువ్వు తిన్నది నేను తినాలి, నువ్వు చెప్పినట్టే ఉండాలి, దాన్నే మతోన్మాదం అంటారు. కానీ వేదం అలా చెప్పలే, ఉపనిషత్తు అలా చెప్పలే, హిందూ పురాణాల్లో అలా ఎక్కడా చెప్పలేదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంది. భౌతిక చదివితే మీకు అర్థమవుతుంది. 18:63 పక్కన ఎందుకు వాళ్ళు చదువుకోండి. ఏం చెప్పారు? బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా, నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా. ఏంటి 1వ అధ్యాయం నుంచి 18 వరకు నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా. నీకు లోపల పిక్చర్ ఏమొస్తే దాన్ని బట్టి ముందుకెళ్ళు. యథేచ్ఛసి తదా కురు. నువ్వు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో. దీన్ని ఫ్రీడమ్ అంటారు. అదే మార్క్ 16:16 ఏంటి? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. దీన్ని గోండాయిజం అంటారు, దీన్ని మతోన్మాదం అంటారు. చెప్పండి ఈ మాటలు ఎందుకు? ఎవరినన్నా పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయి, క్రాంతి ముస్లింని క్రిస్టియన్ని ఎవరినైనా, పర్లేదండి అక్షరాలు దేవుంది సార్, పెద్ద విషయం ఏం కాదు, ఏ అక్షరంతో అయినా దేవుని పిలవచ్చు అని చెప్పండి, మొత్తం ప్రపంచమే పీస్ అయిపోద్ది. రైట్, నేను చెప్పిస్తే ఏం చేస్తారు మీరు? ఆనందపడతాం, దండం పెడతాం, అబ్దుల్ కలాంతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టుకుంటాం. మనకు కావాల్సింది ఏంటి సార్? నాకు మనుషులు కావాలన్నా. క్రిస్టియన్లల్లో అటువంటి, క్రైస్తవులలో అటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. నేను ఆ మాట అయితే చెప్పగలను, చెప్పించి నన్ను సాల్యూట్ కొడతా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఓ పెద్ద ఆయన ఫోన్ చేశాడు, 80 ఏండ్లు. సార్ పేరు పర్లేదు, మీరు ఎవరండి అన్న. సార్ క్రిస్టఫర్ని అయ్యగారు అన్నాడు. అంటే నేను పాస్టర్ అనుకుని, పెద్ద ఆయన చదువు రాదు. సార్ ఫోన్ చేశారు అన్న, పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారు అన్నాడు. సరే మీరు ఎక్కడ ఉంటారన్నా, ఏదో ఖమ్మం జిల్లా అన్నాడు. పిల్లలు ఎంతమంది అన్న అంటే బోరుని ఏడిచాడు. వీడియో నిన్న మొన్న అప్లోడ్ చేసాం, చూడొచ్చు. కొడుకు చచ్చిపోయాడు, కొడుకు పిల్లలు, కూతురు భర్త చనిపోయాడు, కూతురికి భర్త చనిపోయాడు, కూతురు ఏడినే కోడలు ఏడినే, కోడలు పిల్లలు ఏడినే. బోరుని ఏడుస్తున్నాడు. 80 ఏండ్లు వచ్చినాయి, తిండి గింజలకే ఇబ్బందిగా ఉంది అన్నాడు. వెంటనే 1000 రూపాయలు వేసాను నేను. ఎందుకు వేసాను? నాకు మనిషి కావాలి కాబట్టి. మతం కాదు, రాసుకోండి, సంతకం పెడతా. నాకు మనుషులు కావాలి. ఈ మాట చెప్పించండి ఒకసారి. తప్పకుండా ఛాలెంజ్గా తీసుకోండి. ప్రపంచం 10% అయిపోద్దా? క్రైస్తవుల పట్లనే మీరు వివక్ష చూపిస్తారా, ముస్లింల పట్ల కూడా? ఇప్పుడు నువ్వు ఆడు కూర్చున్నావు కదా, మా రెడ్డి వచ్చి వాటర్ బాటిల్ నీ వెనకాల పోసాడు అనుకో, నీ కోపం ఆడొక్కడి మీద వద్దా, ఆ పక్కన ఉన్న మా హేమంత్ మీద కూడా వస్తుందా? ఆడు కదా వాటర్ పోసింది, ఏమైనా బుద్ధి లేదా అని వాడిని అరుస్తావు కదా. సేమ్ అట్లా కొంపల దగ్గరికి వచ్చి ఎవరు అడుక్కుంటున్నారు, మా పార్టీలో చేరండి, మా మతంలో చేరండి అని. మరి రియాక్ట్ అవ్వాలా వద్దా? పాత సామాన్లు కొంట అని వస్తాడు ఎవడైనా, వాడి మీద అరవట్లేదే. కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తున్నారు, అరవట్లేదే. లేకపోతే కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు వస్తున్నారు, అరవట్లేదే. మరి వీళ్ళు వస్తే ఏమైంది? వీళ్ళు కూడా అట్లా అనుకోవచ్చు కదా. నేను చెప్తాను మన వాళ్ళతో, వాళ్ళు మనోళ్ళే, వాడిలో ప్రకాష్ ఉంటాడు, వాడిలో సుబ్రహ్మణ్యం ఉంటాడు, వాడిలో రాంబాబు ఉంటాడు, వాడిలో సాంబశివ ఉంటాడు, వాళ్ళలో సతీష్ ఉంటాడు, వాళ్ళలో అనిల్ ఉంటాడు, అంతా మనోళ్ళే. కూర్చోబెట్టండి, తిట్టకండి, బైబిల్ చదివించండి అని చెప్తాను నేను. వాళ్ళు బైబిల్ చదవలే, వాళ్ళు ఓన్లీ వాట్సాప్ యూనివర్సిటీ. అందుకని వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు మన కొరకే రక్తము కార్చును, లీటర్ ఎంతో చెప్పరు, ఏ బ్లడ్ గ్రూప్ ఏంటో చెప్పరు. ఏమన్నా అడిగితేనేమో మళ్ళీ యేసు రక్తం అని పాపం నుండి రక్షించును అంటారు, ఆ రక్తం గ్రూప్ చెప్పరు, ఎంత కాల్చాడు చెప్పడు. ఇవన్నీ అడిగితేనేమో మమ్మల్ని కిండలు చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు అంటారు. రక్తం ఏంటి సార్, పిశాచం నువ్వేమన్నా? రక్తం గొడవ ఏంటి, నువ్వు పిశాచం నువ్వేమన్నా? నువ్వు తప్పు చేస్తే నువ్వు అనిపిస్తావు. ఇప్పుడు రామదాస్ కంటే తోపులేం కాదు కదా సార్ వీళ్ళు.
రామదాస్ కంటే వీళ్ళైతే తోపులు కాదు. రామదాస్ ఏం చెప్పాడు? క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవ శిఖామణి రామా. ఏమిటి అర్థం? ఏమిటి దాని అర్థం? స్వామి ఏమో తెలియక గత జన్మంలో ఏవో చేసుంటాను, అందుకని నాకు దరిద్రాన్ని ఇవ్వు. ఏమడిగాడు? దరిద్రం అంటే కర్మ పోవడానికి. అందుకని వెంటనే నువ్వు నా పాపాలు తీసేసుకో, నువ్వు చచ్చిపో, కుక్కలా కొట్టించుకో, గాడి మీద ఊరేగించుకో, ఈ చెప్పలేదు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ పాండవులతో మహాభారతం చదివితే అర్థమవుద్ది. మిమ్మల్ని నేను కౌంతేయ అని పిలిచాను, ఎందుకో తెలుసా అర్జున అంటాడు. ఎందుకు బావా అంటే, మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు అంటే అంతా సెటిల్ అయి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాటలు, మిమ్మల్ని అడవులకు పంపించాడు వీడు, చాలా ఇబ్బందులు పెట్టాడా ఎవడు? వెళ్ళను దుర్యోధనుడు. అప్పుడు మీ అమ్మ నన్ను పిలిచింది ఎక్కడో కష్టాలు, పిలిస్తే ఏమత్త ఏం కావాలని అడిగాను. మామూలుగా అయితే ఒక మామూలు కామన్ లేడీ అయితే ఏం చేసి ఉంటుంది? నన్ను నా కొడుకులు నిన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, వీడికి మోషన్స్ అయ్యి రక్తం కక్కుని సావలేడని కోరుతుంది. కానీ మీ అమ్మ ఏం అడిగింది? స్వామి నాకు ఇంకా కష్టాలు ఇయ్యి అని అడిగింది. వాడి చెడు కోరలే, తనకి కష్టాలు కోరింది. అటువంటి గొప్ప తల్లి కడుపును పుట్టారు నాయన, అందుకని మిమ్మల్ని కౌంతేయ అని పిలుస్తున్నాను. ఇది కదా ఎగ్జాంపులరీ క్యారెక్టర్ అంటే, ఇది కదా సొసైటీకి కావాలి. ఇంకో క్యారెక్టర్ ద్రౌపది, 5 పిల్లల్ని రాత్రి చంపేశాడు, పడుకున్నట్టు. ఎవడు? అశ్వత్థామ. చంపేస్తే వాడిని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చేసారు. ఎవరు? భీముడు అర్జునుడు తీసుకొచ్చేస్తే ఏమంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఎంత బలవంతులు, ఆయన ఏమో కాళ్ళు చేతులు కట్టి ఆడి గెసగెసలు ఆడిపోతాడా? ఆయన వేసేద్దామంటాడు. ఎవరు? భీముడు, అర్జునుడు. అందరూ వేసేసే మూడ్లోనే ఉన్నారు. దెబ్బతిన్నది ఇప్పుడు హట్ అయిన పర్సనాలిటీ ఎవరు? ద్రౌపది కదా. ఆవిడ కూడా వేసేయండి అనాలి కదా. ఆవిడేమని తెలుసా? 5 పిల్లలను కోల్పోయి వాళ్ళ శవాలు అక్కడ ఉంటే ఆవిడేమని తెలుసా? నా బిడ్డలు పోయారు కదా, బాధని అనిపిస్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళమ్మ కృపి, వీడు మన దగ్గర ఉన్నాడని ఆవిడికి తెలుస్తుంది, వీడు ఏమైపోతాడో అని ఆవిడ బాధ అనుభవిస్తుంటుంది. నేను పడ్డ బాధ ఆ తల్లికి రాకూడదు. ఇది క్యారెక్టర్ సార్. అంతేగాని మా మతంలో చేరకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అగ్ని ఆరదవు, పురుగు సావదు, ఏంటి సార్ ఇది? దేవుడు లేడనంటే నువ్వు నాతో గొడవ పెట్టుకో కదా. క్రాంతి దేవుడు ఉన్నాడు అంటున్నాడు, సుబ్రహ్మణ్యం దేవుడు ఉన్నాడు అంటున్నాడు, శామ్యులు దేవుడు ఉన్నాడు అంటున్నాడు, ఇమానియలు దేవుడు ఉన్నాడని అంటున్నాడు, మహమ్మద్గా అబ్దుల్ రషీద్ గారు దేవుడు ఉన్నాడని అంటున్నారు. మరి గొడవ ఏముంది సార్? అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా సార్. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? దేవుడిని నేను చెప్పినట్టే కొలవాలే. నువ్వు బ్రూక్ బ్రాండ్ అంటే నేను బ్రూక్ బ్రాండ్ తాగితే నువ్వు అదే తాగాల. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి పర్సనల్గా, మీ పర్సనల్గా ఫటాఫట్ రాపిడ్ ఫైర్ లాగా అడిగేస్తా, మీరు చెప్పేసండి స్పీడ్గా. లోకానికి పనికొచ్చాడు అంతే. ఎందుకంటే నేను ఐఎమ్ బిలాంగ్స్ టు ద వరల్డ్, ఐఎమ్ బిలాంగ్స్ టు ద సొసైటీ. ఓకే రైట్. సన్యాసి అని అంటే సర్వము త్యజించిన వాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచం కోసం కాకుండా భగవంతుడి కోసం జీవించేవాడు సన్యాసి. రైట్. మీరు సన్యాసి అయినా ఇప్పుడు? సాధువుని. ఇంకా ఆశ్రమం ఉంది భవిష్యత్తు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, గతంలో ఒకసారి మీ పైన మీ శిష్యురాలు ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. ఎందుకు మీ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది? కానీ ఇప్పుడు నాకెవరు శిష్యులు లేరు, శిష్యురాళ్ళు కూడా లేరు. నేను మీ శిష్యురాలను అని ఆమె సెల్ఫీ వీడియో తీసి పెట్టింది. నేను మీ ఇంట్లో ఒక బీరువా పెట్టాను. మీ ఇంట్లో, మా ఇంట్లో ఇచ్చేయాలి. నువ్వు మీ బీరువా ఏముందో మీ ఇంటికే రాలేదు నేను. మీ ఇంట్లో బీరువా ఇచ్చేయాలి, నేనే పెట్టా. రుజువు ఉందా? ఏమన్నా రిసిప్ట్ ఉందా? కాదు నాన్న, నాకు ఫ్యాన్స్ కాదు. మీకు వచ్చిన కాల్స్ వాళ్ళే అటెంప్ట్ చేసేటోళ్ళట, పాస్టర్ల నుంచి వచ్చిన. నేను చెప్తా నాన్న, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. చెప్పండి. కొన్ని సినిమా సీన్స్ ఉంటాయి కదా, అతడిలోను లేకపోతే ఇంకో కొన్ని సినిమాల్లోవి ఫిక్స్డ్ రాయడు, ఇది మంచిది కాదు. కొన్ని మనం బాగా రిపీటెడ్గా వాడేస్తుంటాం. అలాగా ఎప్పుడైనా కామెడీ కావాలితే నేను ఆ వీడియో చూస్తుంటా.
నువ్వు చెప్పిన వీడియో మీరు చూస్తుంటారు. రిపీటెడ్గా కామెడీకి బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో ఎవరైనా 2 సార్లు కలిస్తే శిష్యులు అయిపోతారా? శిష్యుడు అవడం అంటే దానికి ఒక పద్ధతి, ప్రాసెస్, యజ్ఞం, హోమం, గొడవ, గోష్ఠి ఉంటుంది. అభిమానులను ఇప్పుడు వీడు కొన్నేళ్ళ నుంచి నాతో ఉంటున్నాడు, సో మేబీ యూ కెన్ కాల్ హిమ్ శిష్యుడు. అందుకని ఎవరో ఒకసారి తను మీ శిష్యురాలే కాదని అంటారు మీరు? సింపుల్. నాకు అసలు లేరు కాబట్టి కారు. ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎవరినో బాగుంటుంది, ఈ జోక్ బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం. సార్ మీకు పెళ్ళి అయిందా అని అడిగాడు ఎవడో, కాలేదని చెప్పా, అయిపోయింది. అక్కడ పిల్లలు ఎంతమంది అని అడగకూడదు ఇంకా. సార్ ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్కి ఇంక మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు. అలాగే ఇది కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇదంతా ఈ గొర్రెల వ్యవహారం అనడానికి రుజువు చెప్పనా? నువ్వు ధర్మాన్ని పాటించే వ్యక్తి అయితే గొర్రెలతో డిస్కస్ చేయవు కదా. గొర్రెలతో డిస్కషన్ ఎలా ఉండాలి? గొర్రెలతో డిస్కషన్ చేస్తే ధర్మం గురించి అయి ఉండాలి. నన్ను తిట్టడానికి వాళ్ళతో మాట్లాడక్కర్లేదు, అర్థమైందా? సో కొన్ని గొర్రెలు దాన్ని ఏమంటారు, డిస్గైజ్ యాజ్ హిందూస్. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. మొండి తోక సుధీర్, ఈ పేరు విన్నావా? నెట్లో కొట్టి వస్తుంది. ఎవరతను? తిరుమల కొండ మీదకి వెళ్ళి ఈ విగ్రహం సాతాను, దీన్ని త్వరలో తీసేస్తాం, మా ఎండిపోయిన శవాన్ని పెడతాం అన్నాడు. ఎక్కడికి వెళ్ళి? తిరుమల కొండ మీద. ఇక్కడ అందరినీ మతం మార్చేస్తాం అన్నాడు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎందుకు పంపారని? సుధీరు మొండితోక మనకే పుట్టాడు, హిందువే అనుకుంటాం కదా. ఇప్పుడు టీటీడీలో బోల్డ్ మంది గొర్రెలు పనిచేస్తున్నాయి. ఒకటి పేరు నారాయణ, ఒకటి పేరు సుబ్రహ్మణ్యం. ఆడి కూడు మాత్రం యేసు అనేవాడు చవట కాబట్టి పెట్టలేడు. వెంకటేశ్వర పెట్టాలి ఆడికి అన్నం, వాడికి పేరు కూడా పెట్టలేడు. ఆడి పేరు నారాయణ, ఆడి పేరు శివ. ఇన్నెందుకు? నా సెల్లో ఆ సెల్ ఛార్జింగ్ పెట్టినట్టున్నావు, వాడు వెతకాలి. ఇప్పుడు నేను పేరు అడిగానయ్యా, ఇప్పుడు నిన్నే అడుగుతున్నా. క్రాంతి, వాట్ ఇస్ యువర్ ఫాదర్ నేమ్? శంకర్. తిట్టావా నన్ను? ఇప్పుడు చెప్పావుగా. ఏ సెల్లో తెలుసు మూడిట్లో వాడు పేరు అడిగితే తిట్టాడు నాన్న. పేరు అడిగాను నేను. సార్ మీ పేరు నమస్కారం అండి, మళ్ళీ నేను దాని మీద వీడియో చేస్తా, వాడితో చెప్పాను. సార్ నమస్కారం అండి, మీ పేరు ఊరు చెబితే సేవ్ చేసుకుంటానని అన్నాను. నీకెందుగా? నీకు పేరుతో సమానం, పేరుతో పని ఏముంది నీకు? నా పేరుతో నీకేం పని? ఎందుకు పేరు చెప్పట్లేదు అతను? చెప్పండి. పేరు చెప్తే నేను అన్నది ఒప్పుకోవాల్సి వద్ది. ఏమంటాడు రాధమనోరు పద్దాకను, వాళ్ళు కూడా మనకే పుట్టారు అంటాడా? ఒప్పుకోవాలిగా. సరే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ అంటే నేను నెంబర్లు కావాలితే ఇస్తా, వీడియోలు వస్తాయి, మళ్ళీ చూడొచ్చు. అతని పేరు కరుణ కుమార్, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్ చేశాడు. సార్ నేను 12 ఏళ్ళ నుంచి గొర్రెనండి అన్నాడు. గొర్రె అంటే తిట్టు కాదు, నేను ముందే చెప్పాను. ఓకే, నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, ఆపుకోకు. ఓకే, అతను చెప్పాడు. చెబితే సరే సార్ చాలా సంతోషం అని అలా మాట్లాడుతున్నాం. ఒక్క క్వశ్చన్ వేస్తానన్నాను, సమాధానం చెప్పకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాడు. ఒకటి కూడా అవ్వలేదు కదా నాన్న, ఇది అయ్యాక దాంట్లోకి వెళ్దామన్నా. ఇంకా అతను అరుపులు మొదలుపెట్టాడు. సరే నాన్న, ఇప్పుడు నువ్వు ఎలాగా వినేటట్లేవు, అట్లీస్ట్ మీ నాన్న పేరు చెప్పన్నా. నాన్న పేరు ఎందుకు అన్నాడు. సరే వాట్సాప్లో మీ నాన్న పేరు పెట్టు అన్నాను. అంటే ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. మీరు మా నాన్న పేరు అడుగుతున్నారు, పేరు ముఖ్యమే ఉంది, గుణం ముఖ్యం, అది ఇదని ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. మీరు నాతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసారు, మీ మీద గౌరవం పోయింది అన్నాడు. అంటే నేను రిప్లై ఇచ్చాను. తండ్రి పేరు చెప్పుకోవడానికి సంకోచించేవాడి దగ్గర నుంచి గౌరవం నాకు వద్దు నాన్న, అంత గౌరవం వద్దు నాకు. మీకు నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయండి అని చెప్పా. ఎవడూ చేయడు ఇంతవరకు. ఎందుకు చేయడు? ఇక నువ్వు చెప్పినట్టే చెప్పాల్సి వస్తుంది. ఇందాక చెప్పావుగా, ఏంది? ప్రతి కుక్కకి మరగానే ఉంటుంది కానీ మరగలేదని. ఇదే హైలైట్. అది విషయం. నాన్న పేరు ఎందుకు చెప్పరు? ఒప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేమంటా అంటే అది గొప్పదైతే నేను కాదన్నాం, కానీ అల్లూరి కూడా నరకానికి వెళ్తారు అనే నాన్ సెన్స్ బుక్ నాకెందుకే? నా కోసం చచ్చింది అల్లూరి, నా కోసం చచ్చింది భగత్ సింగ్, నా కోసం చచ్చింది ఉధమ్ సింగ్, నా కోసం వచ్చింది చచ్చింది ఆజాద్ చంద్రశేఖర్, ఓ నేతాజీ. వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పే నాన్ సెన్స్ బుక్ బైబిల్ నాకంటే ఈ భూమికి అక్కర్లేదు. రాసుకో.
ఏది ఎడిట్ చేయకుండా ఓకే పెట్టి రైట్ ఓకే. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? పర్సంటేజ్ నేను చెప్పలేను, ఒక 100 crores పైన ఉన్నారు 100 crores పైన. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ జనాభా 700 కోట్లు 700 కోట్లలో 700+. ఎక్కువ విశ్వాసం ఎవరిని నమ్ముతున్నారు? ఈ ప్రపంచంలో ఒక 250 కోట్ల మంది 300 కోట్ల మంది ముస్లిమ్స్, ఓ 300 కోట్ల మంది క్రైస్తవులు. ఇవి కాకుండా మన జనాభా ఎంత? హిందువుల జనాభా ఓ 100 కోట్లు ప్లస్. 100 కోట్లు. మనకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని నమ్మొచ్చు అంటారా? జోకులు వస్తాయి చెప్తా. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, అందుకని నేనేమి ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి నమ్మితే నువ్వు నమ్మాలా? ప్రపంచంలో ఎక్కువ మంది మందు కొడితే నువ్వు మందు కొట్టాలి. అట్లా మారిన వాళ్ళు ఉన్నారు. ఏంటి మారడం అంటే? మారడం అంటే మతం మారడం. నువ్వు చెప్పేది ఎక్కువ మంది మారారు కాబట్టి మారిన వాళ్ళ? అవును. సరే నీ క్వశ్చన్ చెప్తా. నేను తర్వాత త్వరలో యుఎస్ వెళ్తాను, అక్కడికి వెళ్ళి వీడియోలు పెడతా నీకు అర్థమయ్యేలా. నీకు తెలుసో తెలీదో చాలా ఫాస్ట్గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా? ఇదే గొర్రె మతం. నువ్వు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని, ఎన్ని వస్తాయో. టెంపుల్ ఫర్ సేల్ ఏమన్నా వస్తుందేమో చూపించు. రాధా మనోహర్ దాస్ గారికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. ఉందా? సంబంధం ఉందా? మీ ఇంట్లో మా బీరువా ఉంది. మీకు బీజేపీకి సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. మీకు బీజేపీకి సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. రాధా మనోహర్ దాస్ గారిని రాధా మనోహర్కి ధర్మానికి సంబంధం ఉంది. క్రాంతి, రాధా మనోహర్ దాస్ ని పోషిస్తుంది బీజేపీ అని అంటున్నారు. మీ ఇంట్లో మా బీరువా ఉంది, నిన్ను పోషించేది నేనే, నీకు డబ్బులు ఇచ్చేది నేనే అంటే అవుద్దా? ఉంది, నేను ఇస్తా. ఉంది, నేను ఇస్తా. బీరువా మీరు కూడా ఒప్పుకోండి మరి. ఎట్లా? నువ్వు నిరూపించాలి. ఒప్పుకో అంటే అయిపోతుందా? ఇప్పుడు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా, దేశం కోసం మాట్లాడుతున్నా. గమనించండి, ఎప్పుడన్నా గమనించావా? ఏ వ్యక్తుల పేర్లు కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు యాదగిరిగుట్టలో 500 టికెట్ పెట్టారు, మాట్లాడానా లేదా? మాట్లాడారు. ఎందుకు మాట్లాడా? అది గుడి కాబట్టి, అవునా? మసీదుకి 80 లక్షలు ఇచ్చారు ఆ హయాంలో, వనపర్తి దగ్గర ఎక్కడో. ఆ మసీదు బాగు చేస్తుంటే అందులో శివలింగాలు ఏవో బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. మాట్లాడానా లేదా? మాట్లాడారు. అలాగే నిన్న నువ్వు అడగలేదు, నేనే చెప్తున్నా, శ్రీశైలంలో పులిహారలో ఎముకలు వచ్చినాయి. ఎందువల్ల? అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళలో గొర్రెలు ఉన్నాయి కాబట్టి. నేను ఏం చెప్తానంటే, అక్కడ గొర్రెలు రావడానికి కారణం ఎవరు? లేదా తిరుమలలో గొర్రెలు రావడానికి కారణం ఎవరు? దాన్ని వ్యతిరేకిస్తాం. అక్కడ ఎవడున్నా మై ప్రయారిటీ కంట్రీ, మై ప్రయారిటీ టెంపుల్స్, మై ప్రయారిటీ ధర్మం. రైట్, సూపర్. అండ్ మీకు ఇంకొక బిరుదు ఉన్నది, అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. మిమ్మల్ని యోగి ఆదిత్యనాథ్తో చాలా మంది పోలుస్తున్నారు. ఆయన ఒక కొండ, నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే వారి మఠము ప్లస్ రాజకీయపు కుటుంబం ఉంది. నేను చాలా సామాన్యుడిని. రైట్, మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నదా? అసలు ఆ విషయంలో నేను ఇంతకుముందు సమాధానం చెప్పా. మనం ఓపెన్గా చెప్తా, వార్డు మెంబర్ కూడా గెలవడం, అంత కాన్ఫిడెంట్ ఉంది మన వాళ్ళ మీద. కాబట్టి నాకు అసలు ఆశ ఆలోచన రెండు లేవు. రైట్, మీకు ఖచ్చితంగా నేను నిలబడితే వార్డు మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంకేమన్నా అవ్వగలుగుతాన్న కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు రాజకీయాలకు వస్తారా? నాకు అసలు ఆసక్తి లేదు. నాకు ఆసక్తి ఏమిటంటే, నాకు ఇష్టమైన పని అయితే బాగా చదువుకోవాలంటే మీలాంటి వాళ్ళంతా తొందరగా వెళ్ళిపోతే చదువుకోగలను. కాబట్టి అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవని కాదు, కానీ నిన్నని కాదు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నేను మాట్లాడడం వల్ల కదా. నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడకపోబట్టే కదా. ముని అంటే మౌన వృత్తిని అవలంబించిన వాడు ముని అంటారు. నాలంటోడు ఏం చేయాలి? మూల కూర్చొని జపం చేసుకోవాలి. నేను అందుకే కదా ఇల్లు వదిలేసాను. నేను చదువుకోవాలి, నాకు ఇష్టమైన పని, నా బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి కూడా. కానీ ఎందుకు మాట్లాడుతున్నా? ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి మాట్లాడుతున్నా, అంతే. మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఈ సభ్య సమాజం చాలా నేర్చుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలి. కాకపోతే మీరు కొన్నిసార్లు మాట్లాడేటువంటి భాష కటువుగా, ఇబ్బందికరంగా, వినసొంపుగా ఉండదు, అన్యాయంగా ఉంటుంది, అధర్మంగా. ఎందుకు చెప్పండి మీరే. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను. ఎప్పుడు చెప్పేదే పాత ఉదాహరణే, సరదాగా చెప్తా. రైల్లో ఉన్నా ఎవరో మాట్లాడుతున్నారు, ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నాడు,
మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసరికి చుట్టూ జనం ఉన్నారు. ఇతను వాళ్ళతో చెప్తున్నాడు ఒకరిద్దరితో, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మా అన్న కూడా ఏం స్పేర్ చేయడు, మా అన్న కూడా తిడతాడు హిందువులను కూడా అన్నాడు. నాకు కొంచెం చిన్న స్థలమే కాబట్టి నాకు వినపడిపోయింది. ఇట్రా అన్న, వేలు ఇలాగి అన్న, ఈ వేలు ఇప్పుడు ప్లగ్లో పెడితే ఏమొస్తుంది అన్న. షాకు. ఇప్పుడు నా వేలు పెడితే ఏమొస్తుంది అన్న. షాకు. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవడు పెట్టినా కేకలే వస్తాయి కదా కదా. సేమ్ అలాగే మేకు కేకులో దించడానికి సుత్తి కావాలనా? వద్దుగా. అది గోడలో దించాలంటే అది కూడా అంతే. సార్ 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 అని మనం అంటుంటే వాడు యారా 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 అంటే ఎంతసేపు ఉంటాం? రియాక్ట్ అవ్వాలా వద్దా? రైట్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏంటంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్ వేసుకున్నాడు, ఫార్మల్గా ఉన్నాడు, అంటే ఓ యూనిఫామ్ అనేది లేదు, తను ఎట్లయినా ఉండొచ్చు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఇప్పుడు మనం కెమెరా ముందు ఉన్నాం, కొంచెం పద్ధతిగా ఉండాలి, ఒక చాలా మందికి చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు మనం ఏదైనా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. సో మీ నుంచి చాలా మంది మెసేజ్ తీసుకుంటారు కదా, మీరు అంటే మెసేజ్ కాదన్నా, మెసేజ్ తీసుకుంటే మసాజ్ చేయించుకోవాలనా నేను? కాదన్నా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. నా డైలాగే బోయపాటి సీను వాడాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎప్పుడో చెప్పాను, దానికి కావాలితే రుజువు యూట్యూబ్లో వెతుక్కో. అంటే అయినా అంత సినిమా లేదు, మనకు కావాల్సిన జనాలకు వెళ్ళడం. కాపీరైట్స్ పెడితే నా ఉద్దేశం జనాలకు వెళ్ళడం కదా, సరదాగా చెప్పాను. అంటే ఎవరో పిల్లలు, గురూజీ ఈ వీడియో మీరు 2019లో పెట్టారు, ఈ ఆఖండ సినిమా ఇప్పుడు వచ్చింది అని ఊరికి కంపేర్ ఆ డైలాగ్ చెప్తారు సరదాకి. బోయపాటి సీను మంచి సినిమా తీసేది అప్రిషియేట్ చేయాలి, అది ముఖ్యమా, నీ డైలాగ్ ముఖ్యమా? అది కాదు. మంచి విషయం ఏంటంటే, మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ నాన్నగారు ఉన్నారా? సార్ నాన్నగారు ఉన్నారు, లేరు, బయటికి వెళ్ళారు, ఏదో చెప్తాం. ఇంకోలా అడగడం ఉంది, నీకు తెలుసు ఎలా అడగకూడదు, అలా అడిగాడు, దాన్ని తగ్గట్టే చెప్తాం. అలా చెప్పాలి, నేను అలాగే చెప్తున్నా. ఇంక మెత్తగా యాక్షన్ అయితే చేయలేను నేను. మరుగుతా కరిస్తే కరుస్తా అంటారు. అరిస్తే అరుస్తా, వీపు మీద చరుస్తా, తమ్ముడే తర్వాతే. సూపర్. ఓకే, ఫైనల్గా క్రైస్తవులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను అంటే నువ్వు అడిగినట్టే వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అడుగుతారు కదా, సార్ మీకు క్రైస్తవులు అంటే ఎందుకండి ద్వేషం, కోపం, అది ఇది అని అడుగుతారు. అసలు ఇక్కడ ఏమైనా క్రైస్తవులు ఉంటే కదా అంటాను నేను. రాంబాబు క్రైస్తవుడు ఎలా అవుతాడు, సాంబశివరావు క్రైస్తవుడు ఎలా అవుతాడు, సతీషు అనిలు క్రైస్తవులు ఎలా అవుతారు? తోక వాడుకుంటూ ఈపీ రెడ్డి అంటాడు, లేకపోతేనేమో మోజెస్ చౌదరి అంటాడు, థామస్ రెడ్డి అంటాడు. ఏందనేది ఇదే 50-50 గాళ్ళు. ఇక్కడ క్రైస్తవులు ఎవ్వరు లేరు, అంతా మనోళ్ళేనా, మన పుట్టిన వాళ్ళే. ఓకే, ఇంకేంది? మీరు గతంలో ఒకసారి ఒక ఛాలెంజ్ చేశారు, మీరు కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వాళ్ళకు పారితోషికం ఇస్తూ ఆ సమాధానాలు క్లియర్ చేసిన వాళ్ళకు మతం మారుతా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. రెడీ, ఇప్పుడే మీకు షీట్ ఇచ్చేస్తా 26 క్వశ్చన్లు, తర్వాత నీకు వాట్సాప్ కావాలంటే పంపిస్తా, షీట్ ఉంది. ఆ వాటికి సమాధానం చెప్పడానికి ఒక క్రైస్తవ మిత్రుడు రెడీగా ఉన్నాడు, రియల్లీ రెడీగా ఉన్నాడు. తను చెప్తానంటే కూడా మీరు తిరస్కరించారంట. చచ్చా, తిరస్కారం లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఆయనకి ఇస్తారు పేపర్, ఒకసారి అందులో ఉంది 26 క్వశ్చన్లు ఆయనకి ఇచ్చే. కాదు నాన్న, నాకు ఫోన్ చేశారు, నీకు కాదు నాకే చేశారు. విపి రెడ్డి గారని ఆయన రాజమండ్రి దగ్గర ఒక పాస్టరు, ఆయన ఫోన్ చేశారు. మీ 26 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా అన్నాడు. అంటే నేను అన్నాను, ఒక్క క్వశ్చన్ చెప్పండి సార్ ముందన్నాను. ఏమన్నాను, శాంపిల్ ఒకటి చెప్పండి అన్నా. 26 ఒకేసారి చెప్పేస్తా అన్నాడు. సార్ మీకు బండి వచ్చేలేదు, టెస్ట్ డ్రైవ్ అనుకోండి, ఒకటి చెప్పండి సార్ అన్న. అలాగే డిబేట్ కూర్చోవాలనుకుంటే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కదా. క్వాలిఫికేషన్ టెస్ట్ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ కంటెంట్ ఏదో ఉందని కదా. చాలామంది శిఖ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నా డ్రెస్లా కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళలేదు? అలాగా ఓ మెకానిక్ కూర్చుంటే ఒక అవుట్పుట్ వస్తుంది, డాక్టర్ కూర్చుంటే ఒకటి వస్తుంది, డాక్టర్ మెకానిక్ కూర్చోబెడితే ఏమొస్తుంది సార్? అట్లా నేను హిందువుని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అలాగే అటువైపు కూడా ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి, కొన్ని నియమాలు ఉన్నాయి, ఓ 15, ఈ షుడ్ బి క్వాలిఫైడ్. అందుకని ఎవడంటాడు చెప్పేస్తే ఎలా సార్? చెప్పడానికి వాడు నిజాయితీ నీతి ఉండాలి కదా. నేను కాఫీ తాగకూడదు,
నేను తాగను అందరికీ చెప్తూ ఇక్కడ కాఫీ సిప్పింగ్ చేస్తూ కాఫీ గురించి మాట్లాడకూడదు. మీ హిందూ మతంలో కులాలు ఉన్నాయి, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మా క్రైస్తవంలో అంతా సమానం. నా పేరు విపి రెడ్డి, నా పేరు మోజస్ చౌదరి. ఇంకేముంది పెన్నకుడు? మీ హిందూ దేవుళ్ళు, మీ శివుడు అలాంటోడు, మీ రాముడు ఎలాంటోడు. నా పేరు సాంబశివరావు, నా పేరు రాంబాబు. ఇంకేముంది సినిమా? నువ్వు దొంగ, అదే నా బెంగ. ఐ వాంట్ ఏ పర్సన్ లైక్ ఏ గంగా. మీరు ఒక మెకానిక్ అనుకుంటే అవతల ఉన్నటువంటి మెకానిక్ మీరు ఎవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? నీకు సింపుల్ చెప్పాను నాన్న, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఏ ప్యూర్ హిందూ సనాతనవాది. అటువైపు కూడా అలే కోరుకుంటున్నా. వీళ్ళంతా 50-50 కదా. నీకేం ఫోన్ చేశాడు అన్నావు కదా, పేరు చెప్పగలవా ఆయన పేరు? పాల్ ఏదో పేరు చెప్పావు కదా. పాల్ అనే పేరు ఎందులో ఉంటుంది? ఇందాక నువ్వు లేవు కదా, సారీ, వేరే చోట ఇంటర్వ్యూ ఇచ్చా. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, గోదావరి గొర్రె అంటే గొర్రె అని పెడతాం, గొర్రెలు కాబట్టి. గొర్రె అంటే బుర్రలేందని అర్థం, అంతే. ఓన్లీ ఫర్ మటన్, అంతకుమించి దేని పనికి వస్తుంది అది? ఓ గొర్రె దూకితే అన్ని దూకుతాయి. ఏమి ఎడిట్ చేయొద్దానా సింహాద్రి? అదేనా? నేను అప్పన్న అయిపోతా తర్వాత. సో ఫోన్ చేశాడు, బాబు ఏం పేరు అన్న. ఏం పేరు? వెంకట్. మీ నాయన పేరు ఏందన్న? ఏం పేరు తెలుసా? పాల్ ప్రసాద్ అన్నాడు. అంటే పాలు అమ్ముతారా అన్న. కాదు, బైబిల్లో ఒక పేరు అన్నాడు. మరి ప్రసాద్ అన్న. ఉట్నే పెట్టుకున్నాం అన్నాడు. పాల్ ప్రసాద్ కొడుకు పేరేంది? వెంకట్. సింక్ అవ్వాలి కదా నాన్న. పాల్ ప్రసాద్ కొడుకు ఏదో జీసస్సో లేకపోతే మోజెస్సో మోషేయో లేకపోతే దావీదో అయితే కొంచెం సింక్ అవుద్ది. నీకేమో ఈ పేర్లన్నీ కావాలా, సర్టిఫికెట్లో హిందూ కావాలా, కులం కావాలా, బైబిల్లో మలం కావాలా. మాకెందుకు రావి? మిమ్మల్ని కొంతమంది క్రైస్తవ సోదరులు దాస్ అని మాత్రమే సంబోధిస్తున్నారు. పర్వాలేదు, నీ చాలా తిడతారు మొత్తం. అరే పిలక, ఒరే ప్రేమ భాష కదా నాన్న, ప్రేమ మతం కదా, అసలు మామూలుగా ఉండదు. ఒరే రాధమనోహర్, నువ్వు త్వరలో నరకానికి పోతావురా, అగ్ని ఆరదో, పురుగు చావదు. ప్రేమ మతం కదా నాన్న, మామూలు నా భాషలో పెంట మతం, వాళ్ళ భాషలో ప్రేమ మతం. ఎడిట్ చేయకే. రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ చూస్తే ఈ 26 ప్రశ్నలు, 26 ప్రశ్నలకు సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక ఉంటే మీరు అంటున్నట్టు నీకు పంపిస్తా, నువ్వు కావాలంటే యాడ్ చేయి. హూ ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ? రైట్. ఆ క్వాలిఫికేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు డిబేట్కి సిద్ధం, అంతే కదా? నో 50-50s. రైట్. అంటే మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన లేకపోతే వైఎస్ కుటుంబం పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉన్నది అని నేను అనుకుంటున్నాను. కాదు నాన్న, ఇదేం కలరో అది చెప్పాలా, ఇదేం కలరో అది చెప్పాలి. ధర్మనాశనం చేసిన వాళ్ళు, ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు, వాడు మా తమ్ముడైనా, మీ అన్నయ్యైనా, వాడైనా, వీడైనా, ఇంకోడైనా, వాడి యొక్క ఏం మాట్లాడతాం మనం? ఇప్పుడు తిరుమలలో డబ్బులు ఎత్తుకుపోగలిగే వాళ్ళు, తిరుమల నాశనం చేసేవాళ్ళు, తిరుమలలో పిల్లలకి పాలు కూడా ఇవ్వకుండా ఉండేవాళ్ళు, ఆ తిరుమలలో ఎవరినంటే వాడిని పెట్టేవాళ్ళు. నిన్నగాక మొన్న అతని పేరు ధర్మారెడ్డి ఈవో ఏం మాట్లాడుతున్నాడు? తిరుమలలో శ్రీవారి సేవకి ముస్లింలని పరిశీలిస్తాడంట. హిందువులు అంత గొడ్డిపోయారా? ట్రైబల్స్ని ఎందుకు తీసుకోను? గిరిజనులు తీసుకో సేవ చేయడానికి, హరిజనులు తీసుకో. హిందువుల్లో ఎంతమంది లేరు? నువ్వు సేవ చేయించాడు, బంజారాలు లేరా? నేను అన్నాను, ఎవరో పిల్లోడు కోపంగా ఫోన్ చేస్తే తప్పునానా? ఒకవేళ అందులో మంచి ఉద్దేశం ఉందేమో చూద్దాం. ఎవరు? ధర్మారెడ్డి. వాళ్ళందరికీ పిలకలు పెట్టి, వాళ్ళందరినీ చక్కగా పుష్కరంలో స్నానం చేయించి, చక్కగా శిఖ పెట్టి, మాకేం అభ్యంతరం లేదు. ఇఫ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ, దెన్ ఈజ్ ధర్మారెడ్డి. అదర్వైజ్ ఆ పేరు ముందు ఆకారం పెట్టేయడమే. మనకు ధర్మం కావాలి. రైట్. అంటే ఇప్పుడు హరిజనులు, గిరిజనులు వీళ్ళు పౌరోహిత్యానికి పనికొస్తారు, వాళ్ళు చేయొచ్చు అని మీరు అదేమిటి? బోలు మందికి టీటీడీ శిక్షణ ఇచ్చింది, బోలు దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే వచ్చి కూర్చొని వాళ్ళు హరిజనులు, గిరిజనులు వచ్చి కూర్చొని వేద మంత్రాలు చదువుతుంటే తీసుకునేటటువంటి బ్రాహ్మణులు ఉంటారా? ఎందుకు లేదు? ఉన్నారా? ఎందుకు లేదు? పక్క. లేకపోతే వాడు బ్రాహ్మణ కాదు. బ్రాహ్మణుడు అంటే ఏమిటన్నా? బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. ఈ బాడీని క్యాస్ట్ పెడితే వాడు వేస్ట్. సరే వాల్మీకి ఎవరు? ఎస్టీ కదా. వ్యాసుడు ఎవరు? వ్యాసుడే కులమందు వాసిగా జనించే, విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. హీరో. 600 సంవత్సరాల సమస్య తీర్చినవాడు. 70 ఏళ్ళ 370 ఆర్టికల్ తీసేసి ప్రశాంతం చేసినవాడు. శాంపిల్ చెప్పాను. సోనియా గాంధీ. ఓహో, ఏం మాట్లాడుతాం సార్ మనం, ఏం మాట్లాడుతాం సార్. 10 ఏళ్ళు అంధకారం. రాహుల్ గాంధీ. ఓ బిగ్ పప్పు. అమిత్ షా. క్యాపబుల్. యోగి ఆదిత్యనాథ్. హోప్ తోప్. కేసీఆర్. భయంకర హిందూ. బండి సంజయ్. అనదర్ హోప్ ఇన్ తెలంగాణ. ధర్మపురి అరవింద్. గుడ్ స్పీకర్. రేవంత్ రెడ్డి. ఇప్పటికైతే కూల్గా ప్రశాంతంగా మంచిగా నడుపుతున్నారు. ఇంకా అంటే పార్టీ ముఖ్యం కాదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పా, మనకి పార్టీలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ముఖ్యం కాదు. ఎవరు మంచి చేసినా మనం అప్రిషియేట్ చేయాలి. సో రేవంత్ రెడ్డి వారు కూడా ఈ దేశ ధర్మాల పట్ల నిష్ట ఉన్నవాడు. ఆయన కూడా ఈ తెలంగాణకి చాలా మంచి చేస్తారని చేయబోతారని ఆశిస్తాం, అనుమానం లేకుండా. ఓకే, బీజేపీతో రేవంత్ రెడ్డి గారు పోయి కలిశారు అంటే మోదీ గారిని, అమిత్ షా గారిని కలిశారు కాబట్టి మాట అంటారా, కలవకపోయినా మీరు ఇదే మాట అంటారా? నన్ను మీకు హోల్సేల్గా చెప్పాను, నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అబ్రహం లింకన్కిను మోడీ గారికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి? లేదు కదా. ఆయన అప్రిషియేట్ చేస్తాంగా, సోక్రటీస్ని అప్రిషియేట్ చేస్తాంగా, అబ్దుల్ కలాం అప్రిషియేట్ చేస్తాంగా, అంతే. కాదు నాన్న, ఇప్పుడు ఒక ముసలమ్మకి రోడ్డు మీద పడిపోయింది, నువ్వు వెళ్ళి హెల్ప్ చేసావు. ఓ పాస్టర్ గారు వెళ్ళి హెల్ప్ చేశారు, ముల్లా గారు హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ నేను దండం పెడతా. నాకు మనుషులు కావాలి. ఎవరైతే ఏంటి? కేటీఆర్. ఇది గుడ్ స్పీకర్, అప్పట్లో గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇప్పుడు ఇంకా మనం చెప్పలేం. కల్వకుంట్ల కవిత. నో కామెంట్. హరీష్ రావు. ఒక విషయంలో నేను విభేదిస్తా, మిగిలినవన్నీ నాకు తెలియదు. కానీ ఆయన ఓపెన్గా ఒక వీడియోలో చెప్పాడు, ఆ సిద్దిపేటలో ఇందాక క్యాబ్ డ్రైవర్ కూడా సిద్దిపేట అబ్బాయి వచ్చాడు, రాజేష్. ఆయన చెప్పాడు సిద్దిపేట ఏరియాలో 498 చర్చిలకి డబ్బులు ఇచ్చాయంట. ఎవడి సొమ్మో తెలియదు. కేటీఆర్ విషయంలో అడిగారు కాబట్టి చెప్తా. ఒక భయంకరమైనటువంటి మాట వాగాడు అన్నాను. ఎందుకన్నా అంటే వాళ్ళకి ఓటు వేయకపోతే భవిష్యత్తులో ముస్లిం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో అడుగుతారంట, ఇది వరకు మనము ఇట్లా ప్రేయర్ చేసుకునే వాళ్ళం, నమాజు, అది ఇప్పుడు జరగట్లేదు ఏంటి అని అడుగుతారట. అంటే ఎవరిని విలన్గా చూపిస్తున్నాడు ఇతను? ఎవరిని విలన్గా చూపిస్తున్నాడు? మునావర్ ఫారూక్ వచ్చినప్పుడు ఇతను షోలో తీసుకోవాలి అన్నాడు. మరి రజాకార్ మూవీ విషయంలో అతను ఎందుకని సినిమాని తీసుకోవాలి అని ఎందుకు అనలేకపోయాడు? అందుకని అతను ఉన్నప్పుడు ఆ సినిమా విడుదల అవ్వలేదు, రేపో మాపో విడుదలవుద్ది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేగా చెప్పాను, పులిహార్లో ఎముకలు వచ్చే స్థితికి వచ్చింది. తిరుమలకి వెళ్ళాలంటే భయపడే స్థితికి వచ్చింది. షర్మిల. బాబోయ్ నమస్కారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? నారా చంద్రబాబు నాయుడు. ఈ డ్రీమ్డ్ ఫర్ క్యాపిటల్ లోకేష్ బాబు. నో కామెంట్. శ్రీరాముడు. మర్యాద పురుషోత్తముడు. ఎవరికైనా ఆదర్శవంతమైనటువంటి కుమారుడు, రాజు, భర్త, మిత్రుడు అన్న. కృష్ణుడు. గీతా బోధన ప్రపంచానికి నివేదన. యేసు. చరిత్ర ప్రకారం అయితే ఒక ఫిక్షన్, మన దేశానికి అయితే అవసరం లేదు. అల్లా. రూపం లేదు కాబట్టి మనం కామెంట్ ఏం చేయలేం. వాళ్ళు దైవాన్ని రూపం లేదని భావిస్తారు కాబట్టి. దుర్గామాత. దుర్గము అంటేనే ఈ ప్రపంచము అని. ఈ ప్రపంచాన్ని జైలుగా చెప్పబడింది. ఇటువంటి లోకాన్ని రక్షించే తల్లి ఎల్లమ్మ. అమ్మవారు గ్రామదేవత. రాధా మనోహర్ దాస్. కామన్ మ్యాన్. క్రాంతి. వండర్ఫుల్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.